बरतानवी दौर की सोच और जहनियत से निजात भी जरूरी। कलवाकंठला कविता। अपनी तारीख जाने, आबा व अजदाद की जिदोजहद नई नस्ल तक पहुंचाएं। हैदराबाद में तेलंगाना रक्षणा सेना के रियासती दफ्तर बंजारा हिल्स में 80 आज़ादी के मौका पर कौमी परचम कुशाई की तकरीब मुनक्किद हुई। पार्टी सदर कलवाकंठला कविता ने कौमी परचम लहराया और मुल्क के अवाम को आज़ादी की मुबारकबाद पेश की। इस मौके पर खिताब करते हुए कलवाकंठला कविता ने कहा कि कौम की तरक्की के लिए अपनी तारीख से वाकिफियत बेहद जरूरी है। उन्होंने कहा कि जो कौम अपनी तारीख को समझती है वही अपने मुस्तकबिल की बेहतर बुनियाद रख सकती है। उन्होंने बरतानवी दौर की पॉलिसियों का जिक्र करते हुए कहा कि तकसीम करो और हुकूमत करो की पॉलिसी, जलियांवाला बाग सानिहा, मसनूई कहत, आलमी जंगों में हिंदुस्तानियों का इस्तेमाल और कबायलियों के साथ की गई नाइंसाफियां तारीख का अहम हिस्सा हैं, जिनसे नई नस्ल को वाकिफ कराना जरूरी है। कलवाकंठला कविता ने कहा कि बरतानवी हुकूमत के खात्मे के बावजूद इस दौर की जहनियत बाज शक्लों में आज भी मौजूद है। अंग्रेजी बोलने वालों को ज्यादा काबिल और अपनी जबान बोलने वालों को कमतर समझना भी इसी जहनियत की अलामत है। उन्होंने कहा कि रंग, जुबान किसी भी बुनियाद पर इंसानों के दरमियान तफरीक खत्म होनी चाहिए। हिंदुस्तान से ले जाए गए कोह-ए-नूर हीरे समेत दीगर कीमती असासों की वापसी का मुतालबा करते हुए उन्होंने कहा कि तेलंगाना रक्षणा सेना भी इस मामले में अपनी आवाज बुलंद करती रहेगी। कलवाकंठला कविता ने जोर देते हुए कहा कि आज़ादी का हकीकी मफहूम सिर्फ बैरूनी हुक्मरानी से निजात नहीं बल्कि गुलामाना सोच से मुकम्मल आज़ादी भी है। उन्होंने अवाम पर जोर दिया कि वो अपनी तारीख, अपनी ज़बान और अपने आबा व अजदाद की जिदोजहद को नई नस्ल तक मुंतकिल करे ताकि एक मजबूत और बावकार मुस्तकबिल तामीर किया जा सके। तबसरा टीवी न्यूज़ को ताज़ा तरीन और मुस्तनद खबरों के लिए सब्सक्राइब, लाइक और शेयर करना न भूलें। తెలంగాణ రక్షణ సేన సైనికులందరికీ అదేవిధంగా తెలంగాణ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇప్పుడు మనం నమ్మినట్టుగానే చరిత్ర తెలుసుకున్న వాళ్ళే భవిష్యత్తును బలంగా నిర్మించుకోగలుగుతారని చెప్తారు. మనము స్వతంత్రం తెచ్చుకోవడానికి మన పూర్వీకులు చేసినటువంటి పోరాటం, అదేవిధంగా బ్రిటిష్ రాజ్యం అని చెప్పేవాళ్ళు, అంటే అన్ని దేశాలను కూడా పాలించింది బ్రిటిష్ ఆనాడు ప్రభుత్వం. అయితే ఇవాళ బ్రిటిష్ చేత పాలించబడినటువంటి అనేక దేశాలు కూడా మా సంపదను మాకు వాపసు ఇవ్వాలి, మా గౌరవాన్ని మాకు వాపసు ఇవ్వాలి, బ్రిటిష్ రాజ్యం చేసినటువంటి హింసకు బ్రిటిష్ రాజు చార్ల్స్ III ఎవరైతే ఉన్నారో బహిరంగ క్షమాపణ చెప్పాలి అనేటటువంటి డిమాండ్ ఇవాళ తెలంగాణ రక్షణ సేన తరఫున మనం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మన కోహినూర్ మనకి ఇవ్వాలి, మనకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే జలియన్వాలా బాగ్ లాంటి ఇన్సిడెంట్లో నిరాయుధులైనటువంటి శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తున్న వందలాది మందిని చంపడం కావచ్చు, కృత్రిమంగా కరువుతోని లక్షలాది మందిని చంపడం కావచ్చు, 2 ప్రపంచ యుద్ధాలకు కూడా లక్షలాది మంది భారత ప్రజల్ని తీసుకుని వెళ్ళి మరి అప్పుడు కూడా మనకు వాగ్దానం చేసినటువంటి స్వతంత్రాన్ని ఇవ్వకుండా, ఈక్వల్ ట్రీట్మెంట్ ఇవ్వకుండా మనల్ని అణచివేసినందుకు కావచ్చు. ఇట్లా 1 కాదు 2 కాదు అనేక విషయాలకు బ్రిటిష్ రాజు, బ్రిటిష్ యొక్క మొత్తం క్రౌడ్ మన ఇండియా పబ్లిక్ అపాలజీ చెప్పాలని టీఆర్ఎస్ పార్టీ నుండి నేను డిమాండ్ చేస్తున్నాను. ఒక్కసారి మనం ఆలోచించుకుంటే బ్రిటిష్ వాళ్ళు మనం వదిలిపెట్టి వెళ్ళిపోయింది, కానీ వారి ఆలోచన విధానం ఇంకా మనం వదిలిపెట్టుకోలేదు. ఇవాళకి క్షమాపణలు, పబ్లిక్ అపాలజీ చెప్పాలని టీఆర్ఎస్ పార్టీ నుండి నేను డిమాండ్ చేస్తున్నాను. ఒక్కసారి మనం కానీ వారి ఆలోచన విధానం ఇంకా మనం వదిలిపెట్టుకోలేదు. ఇవాళకి కూడా ఇంగ్లీష్ మాట్లాడినదే గొప్పగా అనుకుంటున్నాం, భారత భాషల్లో మాట్లాడిన వాళ్ళని పలసగా చూస్తాం. ఆ విధానం పోవాలి. మన దగ్గర ఆల్రెడీ ఉన్న కుల వ్యవస్థను ఇంకా పెంచి పోషించేందుకు ఆనాడు బ్రిటిష్ వాళ్ళు చట్టాలు చేసింది. ఆ చట్టాలను మనం ఇంకా మార్చుకోలేకపోతున్నాం. మన ఆదివాసీ దినోత్సవం రోజు కూడా అనుకున్నాం, అంతకుముందు అడవిలో ఆదివాసీ బిడ్డలు చాలా ఫ్రీగా ఉండేవాళ్ళు. బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత మొత్తం అడవిని రాజ్యం కిందకి తీసుకొచ్చి ఇప్పటికి కూడా అడవంతా కూడా మన రాజ్యం కిందనే ఉండేటట్టుగా అన్యాయం జరుగుతూ వచ్చింది. 1 కాదు 2 కాదు, ఆ ఆలోచన విధానం పోవాలి. ఎర్రతోలు చాలా గొప్ప, నల్లతోలు మంచిది కాదని, లేకపోతే ఒకరు గొప్ప ఒకరు పెద్ద అని, ఒక కులం పెద్ద ఒక కులం చిన్న అని, ఇవన్నీ ఇంకా పెద్ద ఎత్తున బ్రిటిష్ చట్టాలు చేసి మనల్ని పర్మనెంట్గా డివైడ్ చేసింది. అన్నిటికన్నా ఎక్కువ బ్రిటిష్ వాళ్ళు వెళ్తూ వెళ్తూ ఇండియా పాకిస్తాన్ అని ఆనాడున్న మన దేశాన్ని 2 ముక్కలు చేసి ఇప్పటికీ కూడా రావణ కష్టంలాగా మనం యుద్ధాలు చేసుకునేటట్టుగా, కొట్లాడేటట్టుగా పర్మనెంట్ శత్రువులను తయారు చేసి, ఈ అంశాలన్నీ కూడా దయచేసి మనందరం గుర్తు చేసుకోవాలి. దాన్ని మన పిల్లలందరూ కూడా చెప్తూ ఉండాలి. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నా, బలంగా చరిత్ర తెలుసుకున్నవాడు మాత్రమే అత్యంత బలంగా భవిష్యత్తును నిర్మించుకోగలుగుతాడు. కాబట్టి ఆ భావనను పెంపొందించుకోవాలి, ఈ దేశాన్ని మనం ముందుకు తీసుకు
తీసుకెళ్లాలి, దాంట్లో తెలంగాణ రక్షణ సేన సైనికులు ముందుండి నడవాలని చెప్పి మరొకసారి కోరుతూ మీ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. జై తెలంగాణ, జై భారత్, జై తెలంగాణ.